మల్కాజ్గిరిలో అక్రమ కట్టడాలు అడ్డుకునే నాదుడే కరువయ్యాడంట. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నేరేడ్మెట్టు డివిజన్ పరిధిలోని మౌలాలి డివిజన్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వారిని అడ్డుకున్న నాదుడే కరువయ్యాడు. ఆనంద్బాగ్ చౌరస్తాలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మౌలాలి సాయినాథ్పురం మెయిన్ రోడ్ మీద యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు దర్జాగా నిర్మిస్తున్నారు. సదరు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరమంట. నిర్మాణం జరుపుతున్నారంటే ఎంతమందిని మేనేజ్ చేసుకొని పట్టించుకుని నిర్మాణం జరుపుతున్నారంటే ఎంతమందిని మేనేజ్ చేసుకొని పట్టించుకునే నాదుడే కరువయ్యాడంట. ఇంతటి కట్టడం జరుపుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఏసీబీ కింద పనిచేస్తున్న చైర్మన్లకు తమ చేతి వాటంతో అక్రమార్కులతో కుమ్మక్కై మేనేజ్ చేస్తున్నారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించకపోవడం చూస్తుంటే వారు చేసే వృత్తిపైన వారికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మల్కాజ్గిరి సర్కిల్లో అన్ని డివిజన్లో ఇదే పరిస్థితి. అడ్డుకున్న నాదుడే కరువయ్యాడని చెప్పి ఒక వార్త వచ్చింది. సో ఇక్కడ చూడండి, అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో ఇట్లా అనుమతులు లేకుండా సెల్లార్లు ఇక్కడ అనుమతులు లేకుండా ఇట్లా కమర్షియల్ వేస్తున్నారంట. సో వీటిని మాత్రము టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్న పాపానే పోలేదని చెప్పి వార్త వచ్చింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మల్కాజ్గిరి నియోజకవర్గం పైన కొంచెం దృష్టి సారించండి. అక్కడ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది. సో లెక్కకు లేనన్ని అక్రమ కట్టడాలు మల్కాజ్గిరిలో నడుస్తున్నాయి. మరి అవి ఎవరు అండదండలతో నడుస్తున్నాయి? ప్రజాప్రతినిధుల అండదండలతోనా లేకపోతే ఉన్నత అధికారుల సపోర్ట్తో నడుస్తున్నాయా అనేది ఒకసారి మీరు ఆరా తీయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సో అనుమతులు తీసుకున్నదేమో గ్రౌండ్ ప్లేస్ 1 తీసుకుంటారు, కట్టడాలేమో గ్రౌండ్ ప్లేస్ 2, గ్రౌండ్ ప్లేస్ 3 కడుతున్నారు. సో అక్కడ ఎటువంటి సెట్ బ్యాకులు లేకుండా ఎన్నో లెక్కకు లేనని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. రోజు దినపత్రికలల్లా మల్కాజ్గిరిలో జరుగుతున్న అక్రమ కట్టడాల కోసం వస్తుంటే ఎక్కడో తూతూ మంత్రంగా ఆ ఏసీపీ శ్రీనివాస్ గారు టౌన్ ప్లానింగ్ లో పోయి సో అక్కడ ఏదో ఒక కట్టడాన్ని కూల్స్తున్నారు కానీ సో మిగతాది కూల్చడం లేదు. ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్రంలో నిధులు లేవని చెప్పి మీరు అక్కడ ఇక్కడ పోవద్దు సార్. సో మాదొక చిన్న సజెషను, ఎవరైతే అధికారులు అవినీతికి పాల్పడిన వారు ఉన్నారో ప్రతి శాఖలో ఉంటారు. సో వాళ్ళని కింద స్థాయి సిబ్బందో లేకపోతే స్థానికంగా ఉన్న విలేకరులను అడిగితే ఆ అధికారులు ఎవరు చెప్తారు. సో వాళ్ళ పైన మీరు ఏసీబీ రైడ్ చేపిస్తారా, ఈడీ రైడ్ చేపిస్తారా? చేపిస్తే మీ రాష్ట్రానికి మీకు ఎంత, రాష్ట్రం అభివృద్ధి కోసం మీకు ఎంత నిధులు కావాలో ఆ నిధులన్నీ అక్రమార్కుల దగ్గరనే ఉంటాయి. ఇక్కడ మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మీ రాజకీయ నాయకుల సంపాదన కూడా అంత సంపాదన. ఎవరి కొరకు నీ జననం, ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచాలకు ఎగబడి సో మీకు మించి సంపాదిస్తారు అనుకోండి. అంటే ప్రజాప్రతినిధులు కూడా ఎంతైతే సంపాదించలేని పరిధి ఉందో సో అంతకన్నా ఎక్కువ వాళ్ళు సంపాదిస్తారు. రాష్ట్రానికి కావాల నిధులన్నీ వాళ్ళ నుంచి సమకూర్చుకోవచ్చు. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా చేయండి. ఎందుకంటే మల్కాజ్గిరిలో రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయి. సో లెక్కకు లేనన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మాత్రము దేనిపైన మాత్రం కొరడా రూల్పిస్తలేరు టౌన్ ప్లానింగ్ అధికారులు. సో దయచేసి ఈ వీడియోని సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దాకా చేరడానికి మీరు ప్రయత్నించాలని చెప్పి మా ఛానల్ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం.